వీటెన్ న్యూస్ కి స్వాగతం. శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి మహాశివరాత్రి ఉత్సవాలు కోరుకొండ మండలంలోని కనుపూరు గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26 నుండి మార్చి 2వ తేదీ వరకు శ్రీ బ్రహ్మరాంబిక సహిత శ్రీ మల్లికార్జున స్వామివారి ఉత్సవాలను ఘనంగా ఏర్పాట్లు చేయడానికి గ్రామస్తులు ఆలయ కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలపై గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు సోమవారం ఆలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. శివరాత్రి మొదటి రోజు వేలాది మందికి భారీ అన్న సమారాధన కార్యక్రమంతో పాటు సాయంత్రం నుండి మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. కనుపూరు కొండపై 1962 నుండి స్వామివారు స్వయంభుగా వెలసారని కమిటీ సభ్యులు తెలిపారు. ఉత్సవాలు 5 రోజులలో ఏదో ఒక రోజు కొండపై స్వామివారు జ్యోతి రూపంలో దర్శనమిస్తారని వేలాది మంది తరలి వస్తారని కమిటీ తెలిపింది. ఈ కార్యక్రమంలో వెలిచేటి రాంబాబు, కరణం రమణ, కర్రీ దొరబాబు, అన్నం చెల్లారావు, కర్రీ కామేశ్వరరావు, ముక్క రాంబాబు, కళ్యాణం చిట్టిబాబు, బత్తిన నారాయణరావు, బరిగేదెల పోలరావు, కరణం శివ, వేలిశెట్టి శ్రీను, కరణం నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారు 62వ సంవత్సరం వెలిసారండి. అప్పటి నుంచి కూడా బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఈ ఉత్సవాలు ప్రజల సహాయ సహకారాలతో జరుగుతున్నాయండి. కానీ ఏ గవర్నమెంట్ రాని కానివ్వండి వాళ్ళ శక్తిని మించి ఈ కొండకు డెవలప్ చేస్తున్నారండి. ఎవరైనా ఈ ఇష్యూలో అయితే మాత్రం ఎవరో రాజీ పడే పని లేదండి. ఏ గవర్నమెంట్ రానివ్వండి పార్టీలు అత్యంతంగానే పనిచేస్తున్నారండి. పార్టీల గురించి కాదండి, భగవంతుడి మీద వాళ్ళకు ఒక అనుకున్న పనులు నెరవేరుతున్నాయి కాబట్టి ఆ భగవంతుడు చేయాలన్న సంకల్పంతో ఎవరు వచ్చినా కూడా కూటమి ప్రభుత్వం రానివ్వండి, ఇంకో గవర్నమెంట్ రాని, టీడీపీ గవర్నమెంట్ రాని పనిచేస్తున్నారండి. జగ్గంపూడి రాజు గారు రోడ్డు వేయించారండి. ఈవేళ భక్తులు బలరామకృష్ణ టీవీలో కొండ చేశారండి. అలాగే గతంలో పెందుర్తి వెంకటేశ్వరి భవనం కట్టించారని చేశారండి. అలాగే ఈ కొండ దగ్గరకు వచ్చిన భక్తులు అనుకున్న కోరికలు తీర్చిన తర్వాత కొండకి ఈ సంవత్సరం వచ్చి ఆ భగవంతుడు అభిషేకం చేయించుకొని భగవంతుడు నాకు ఈ కోరిక తీరితే మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇంతకంటే ఎక్కువ నీ సేవ చేసుకుంటానని భగవంతుడి దగ్గరికి వచ్చి కోరుకున్న తర్వాత ఆయనకి ఆ కోరిక తీరిన తర్వాత మరీ ఉత్సాహంతో వచ్చి అంతకంటే ఎక్కువ మించి కొండకి ఏదో అభివృద్ధి చేస్తున్నారండి. ఆ రకంగా ఈ కనుపూరు గ్రామంలోనే కాకుండా ఈ కనుపూరుకి రాజమండ్రి 30 కిలోమీటర్లు అండి. 30 కిలోమీటర్ల నుంచి కూడా కాకుండా మన కాకినాడ నుంచి వస్తారండి, అలాగే హైదరాబాద్ నుంచి వస్తారండి. ఈ మహాశివరాత్రి 5 రోజుల్లో కూడా ఏదో రోజు మన జ్యోతి స్వరూపుడు జ్యోతికి సంబంధించిన రాయి ఒకటి ఉందండి. అక్కడ ఆ రాయి దగ్గర శ్రీ పంచలింగ జ్యోతి స్వరూప మల్లికార్జున స్వామివారు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్నారు. ఈ క్షేత్రం యొక్క విశిష్టత చాలామంది తెలియదండి. ఇది మన రాజమండ్రికి 30 కిలోమీటర్ల దూరంలో, కోరుకొండకి 10 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారు పంచలింగాలు అంటే 5 లింగాలు ఒకటే రాతిలో ఇమిడి ఉంటాయండి. ఇది ఎక్కడ మనకి ఈ టైప్ ఆఫ్ లింగం ఎక్కడ దొరకదండి మనకి. కావున ఇది స్పెషల్ ఇక్కడ ఈ యొక్క టెంపుల్కి. కావున ఇక్కడ మనకి ఇది కాకుండా ప్రతి సంవత్సరం కూడా మనం ఇక్కడ ఫస్ట్ రోజున ఒక 10,000 మందికి అన్నదాన భోజనాలు ఏర్పాటు జరుగుతుందండి. అది కాకుండా ఈ సంవత్సరం మన ప్రత్యేకత ఏంటంటే మహాకుంభాభిషేకం ఒక మల్లెపల్లి రాజు గారు మహాకుంభాభిషేకం చేస్తున్నారండి. కుమార్ గారు అని చెప్పేసి ఒక పెద్ద భక్తుడిని ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడ పెద్దగా ఇక్కడ కార్యక్రమం చేయిస్తున్నారండి. ఇప్పటి వరకు ఎవరు కూడా ఇక్కడ 60 సంవత్సరాలు సుమారు అవుతుంది మనకి ఈ యొక్క క్షేత్రం ఏర్పడి. ఇప్పటివరకు ఇలాంటి కార్యక్రమం ఇప్పుడు జరగలేదండి. ఈ సంవత్సరం మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందండి. అది కాకుండా ఇంత దొరబాబు చెప్పినట్టు మనకి ఇంచుమించు 9 కోట్లతో మన డిపిఆర్కి ఏర్పడడం జరుగుతుంది మన బత్తిన బలరామకృష్ణ గారు. అది ఏర్పాటు చేసిన తర్వాత మన క్షేత్రానికి మన చిన్న శ్రీశైలం తరహాలో ఒక పెద్ద క్షేత్రంగా ఇక్కడ అవతరించబోతుందని మీకు అందరూ తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ యొక్క జ్యోతి రూపంలో దేవుడు జ్యోతి రూపంలో ఆ రోజున శివరాత్రి 5 రోజులు ఒక రోజు జ్యోతి రోజులు దర్శనమిచ్చి మనందరికీ ప్రత్యక్షం అవుతారండి. కావున భక్తులందరూ కూడా రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాలే కాకుండా రాష్ట్రంలో నలుమూల నుంచి కూడా ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించి మీ యొక్క కోరికలు నెరవేర్చుకొని స్వామివారి ఆశీర్వాదం పొందాలని మరి కోరుతున్నామండి. ఓం నమః శివాయ. సమస్త సమంగళ